బయట కరకరలాడుతూ లోపల మృదువుగా ఉండే ఈ ఆకుపచ్చ పకోడీ పచ్చి బఠానీతో చేసింది. పచ్చి బఠానీ మరియు ఆవాలాకుతో చేసిన ఈ పకోడీ చాలా చాలా రుచికరంగా ఉంటుంది, అంతే ఆరోగ్యకరమైంది, ఎక్కువ నూనె కూడా పీల్చుకోదు. దీనికోసం పచ్చి బఠానీని 10 గంటలు నానపెట్టి నీళ్ళంతా తీసేసుకుని ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను. 240 ml బరువు చూసుకుంటే కనుక 240 ml ఉంది. మీకు తాజా బఠానీ అందుబాటులో ఉంటే కనుక ఈ పచ్చి బఠానీ బదులు తాజా బఠానీ డైరెక్ట్గా వాడేసుకోవచ్చు. దీనికోసం ఒక పెద్ద పిడికెడు వచ్చేంత ఆవాలాకు సిద్ధం చేసి పెట్టుకున్నాను. ఇది చాలా గమ్మత్తైన సువాసనతో ఆవాలాకు చాలా బాగుంటుంది, వెరైటీగా ఉంటుంది. దీనికి కాంబినేషన్ చాలా బాగుంటుంది పచ్చి బఠానీ ఆవాలాకు. ఇది అందుబాటులో లేని వాళ్ళు లేదంటే సహించని వాళ్ళు తోటకూర పాలకూర లాంటి ఏమన్నా కూడా వేరే ఆకుకూరలు వాడుకోవచ్చు. ఇవి మొక్కలుగా ఉన్నాయి కాబట్టి ఒలిచేసుకుందాము. ఇలాగా ముదురు కాడలు మాత్రం తీసేసుకుని లేత ఆకులు పైన లేత కాడలు తీసి పెట్టుకున్నాను. ఆ వేళ్ళని మనం కంపోస్ట్ కింద వాడేసుకోవచ్చు. ఇది అంతా కూడా ఒలిచిపెట్టుకుంటున్నాను. 2-3 నిమిషాల పని మొత్తం రెడీ చేసేసుకోవచ్చు. అంతా ఒలిచిపెట్టుకున్న తర్వాత చూడండి, ఇలాగ ఒక పెద్ద గుప్పెడంతా వచ్చింది. దీన్ని సన్నగా తరిగి రెడీ చేసి పెట్టుకోవాలి. లేదంటే మనకి కొంచెం పెద్ద ఆకాకుగా ఉంటే కనుక నూనెలో వేయించుకునేటప్పుడు విడిపోయే అవకాశం ఉంది. ఇంతే ఉండాలని ఏం లేదు, ఆకు అంతో ఇంతో కాస్త ఎక్కువ తక్కువ ఉండొచ్చు. కానీ ఇది కొద్దిగా వేస్తేనే ఆకు మంచి వాసన వచ్చేస్తుంది. తర్వాత ఈ పచ్చి బఠానీ మిక్సీ జార్లో వేసుకొని ఒక చుక్క కూడా నీరు పోయిన అవసరం లేదు. దీన్ని కాస్త బరకగా గ్రైండ్ చేసుకుందాం. మరీ పెద్దగా బఠానీ ఉండేట్టుగా వదిలేసేయద్దు, ఇలాగ బరగ్గా చేసుకోండి. మరీ పెద్దగా బఠానీ అలాగే ఉండిపోతే కనుక నూనెలో వేసిన తర్వాత అవి చిందుతాయి. తర్వాత ఇది ఒక మిక్సింగ్ వెసల్లోకి ఒక పాత్రలోకి తీసుకొని మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకుందాము. తరిగి పెట్టుకున్న ఆవాలాకు, 5 పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. ఎక్కువ తక్కువ మీరు వేసుకోవచ్చు, ఇంకా వేరే కారం ఏమి ఉండదు, అందుకని పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకున్నాను. జీర్ణానికి 1 టీ స్పూన్ వాము, 2 టేబుల్ స్పూన్ల బియ్యపిండి, తగినంత ఉప్పు. బియ్యపిండి మనం కేవలం బైండింగ్కి వాడుకుంటున్నాము, ఇంకా కాస్త ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు, తక్కువ సరిపోతుంది అంటే వేసుకోవచ్చు మీరు తీసుకున్న బఠానీ క్వాంటిటీని బట్టి. ఇది మొత్తం సరిపడా మనకు ఒక ముద్దలాగా వచ్చేట్టుగా కలుపుకోవాలి. నీళ్ళేం పోయిన అవసరం లేదు. ఆవాలాకులో ఉండే తేమ బఠానీలో ఉండే తేమ శాతమే సరిపోతుంది. మనం ఇలాగా రఫ్గా వేస్తే ఇలాగ కింద జారేట్టుగా ఉంటే సరిపోతుంది. మరీ డ్రైగా అనిపిస్తుందంటే అలా నీళ్లు చిలకరించుకొని బైండ్ చేసుకోండి. నూనె బాగా కాగి ఉండాలి పకోడీలు వేయించుకోవడానికి. తర్వాత మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని రఫ్గా ఒక షేప్ ఇవ్వకుండా అలా జార్ చేసేయాలి నూనెలోకి. ఎంత కావాలో అంతే వేసుకోండి బాండ్లీలో, మరీ ఎక్కువగా వేస్తే సరిగ్గా వేగవు. కాస్త బుడగలు సెటిల్ అయిన తర్వాత కొంచెం తగ్గిన తర్వాత 2 పక్కలా తిప్పుకొని అటు ఇటు తిప్పుకొని వేయించుకోవాలి. ఇవి అన్నీ ఆకుపచ్చ రంగులోనే ఉన్నాయి కాబట్టి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ దాదాపుగా అన్నీ ఇది ఎర్రగా అని చెప్పి మనకి కనిపించదు చూడ్డానికి. కాకపోతే అవి కాస్త స్టిఫ్గా అయ్యి కొంచెం అలాగ వచ్చి రానట్టుగా లేత బంగారు వర్ణం పైన లేయర్ మీద వస్తే ఇంకా తీసి పెట్టేసుకోవచ్చు. ఒక టిష్యూ పేపర్ తీసుకుంటున్నాను, ఎక్కువ నూనె ఉంటే పీల్చుకోవడానికి. చూడండి, పకోడీలు సిద్ధమైపోయినాయి. చాలా తొందరగా అయిపోతుంది. మనం బఠానీలు నానపెట్టుకోవాలి అంతే, దానికి టైం తీసుకుంటుంది. మిగతా మిశ్రమం అంతా ఇలాగే చేసేసుకోవటమే, చాలా సులువుగా చేసుకోవచ్చు. ఈ పకోడీల్ని నేను చింతపండుతో చేసిన స్వీట్ చట్నీతో వడ్డిస్తున్నాను. మీరు సాస్తో కానీ ఏదైనా చట్నీతో కానీ తినేసేయచ్చు, లేదంటే అలాగే తినేసినా కూడా ఏమీ లేకుండా నంచుకోకుండా చాలా చాలా బాగుంటుంది. మీకు నచ్చితే కనుక ఈ వీడియో లైక్ చేసి షేర్ చేసి ఓహోయ్ కుకింగ్కి ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకుని వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మరొక వీడియోలో త్వరలో కలుస్తాను. ధన్యవాదాలు.